హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో రేపు పేపర్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ అసలు ఎగ్జామ్లో ఎలాంటి టాపిక్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనం ఫుల్ స్కోర్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుందనే దానిపైన ఈ వీడియో చేశాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీరు చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది ఒక ఐడియా మాత్రం మీకు వస్తుంది. ఓకేనా? తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్ us move to the first question. First question, the number of possible 4-digit numbers formed by the digits 2481 using each digit only one time. చూడండి, మనకి ఇచ్చిన ఈ 4 నెంబర్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి, ఒక 4-digit నెంబర్స్ని మనం ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2481 అనేది ఒక 4-digit నెంబర్, నెక్స్ట్ 4281 అనేది ఒక 4-digit నెంబర్. ఇలాంటి మనం ఎన్ని 4-digit నెంబర్స్ని ఫామ్ చేయగలం ఇచ్చిన నెంబర్స్ని యూజ్ చేసుకుని అని అడుగుతున్నాడు క్వశ్చన్కి. దానికి ఆన్సర్ ఏంటి? 4 ఫ్యాక్టోరియల్. ఓకేనా? 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 into 3 into 2 into 1. ఓకే, దట్ ఈస్ 4 into 3 2 is 6, దట్ ఈక్వల్ టు 24. ఓకేనా? ఈ ఇచ్చిన నెంబర్స్ని చూసుకొని ఇలాంటివి మనకు 24 నెంబర్స్ అనేది మనం ఫామ్ చేయొచ్చు. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? 24. నెక్స్ట్ క్వశ్చన్, x plus 2y whole square minus 8xy by x minus 2y into x plus 2y. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ చూడండి, ఇది ఏ ఫామ్లో ఉంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి. ఓకేనా? ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. ఓకేనా? జనరల్గా మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమని రాయొచ్చు అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అని రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. a ప్లేస్లో ఏముంది? నాకు x ఉంది. b ప్లేస్లో 2y కదా, జస్ట్ ఈ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మనకేంటి, ఇది సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ x మైనస్ 2y హోల్ స్క్వేర్ ప్లస్ ఫార్ములాలో 4 ఉంది కాబట్టి 4 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ a అంటే ఏంటి? x కదా, ఇంటూ b అంటే ఏంటి? చూడండి, a అంటేనేమో x, b అంటేనేమో 2y కదా, b ప్లేస్లో 2y. ఓకే, దట్ ఈస్ x మైనస్ 2y హోల్ స్క్వేర్ ప్లస్ 4 2 8 xy 8x. అంటే ఏంటి, మనం x ప్లస్ 2y హోల్ స్క్వేర్ బదులుగా మనం ఏం రాయొచ్చు? దీని బదులుగా మనం ఇది రాయొచ్చు కదా. చూడండి ఇక్కడ నుంచి, మనకి x ప్లస్ 2y హోల్ స్క్వేర్ ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, x మైనస్ 2y హోల్ స్క్వేర్ ప్లస్ 8xy. ఓకేనా? దీని బదులు ఇది రాశాను. రిమైనింగ్ ఏముంది మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో? 8xy ఉంది కదా, మైనస్ 8xy యాస్టీస్గా రాసి x మైనస్ 2y కూడా మనం యాస్టీస్గా రాస్తున్నాం. రిమైనింగ్ ఏంటి? ఇంటూ x ప్లస్ 2y అనేది ఉంది. ఓకే, చూడండి, ప్లస్ 8xy మైనస్ 8xy క్యాన్సిల్. ఓకేనా? నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటి? ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే x మైనస్ 2y ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఒక 1 టైం ఉంటుంది. మిగిలింది ఏంటి? x మైనస్ 2y ఇంటూ ఈ x ప్లస్ 2y. ఓకేనా? ఇది ఏ ఫామ్లో ఉంది? a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫామ్లో కదా. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా, దట్ ఈస్ x స్క్వేర్ మైనస్ 2y హోల్ స్క్వేర్ అంటే ఏంటి? చూడండి, 2 స్క్వేర్ మీన్స్ 4y స్క్వేర్. వాట్ ఈస్ ద ఆన్సర్? x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్. ఆప్షన్ 2 is the correct. Option 3 is the right answer. Next, 2 adjacent angles of a parallelogram have equal measures, then the angles are. చూడండి, మనకి క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏంటి అనేది క్లియర్గా చూడండి. ఓకేనా? ఇది మనం parallelogram అనుకుంటే, ఓకే, మనకి ఇందులో ఏమి ఇచ్చాడు? అడ్జసెంట్ యాంగిల్స్, 2 అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అని ఇచ్చాడు. ఓకే, ఈక్వల్ అంటే ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే. మనకి ప్యారలలోగ్రామ్లో ప్రాపర్టీస్లో కండిషన్ ఏంటి? సమ్ ఆఫ్ ది అడ్జసెంట్ యాంగిల్స్ అనేది ఆల్వేస్ 180 degrees అనేది మనకి ప్రాపర్టీస్లో ఉంటుంది. ఓకేనా? అంటే ఏంటి, మనం ఇదంతా చేయకుండానే మనకు వచ్చే ఆప్షన్స్ ఎలా ఉండాలి? యాంగిల్స్ ఏంటి అని అడుగుతున్నాడు కదా. అసలు ఇదంతా ఏం చేయకుండానే ఫస్ట్ మనకు ఈ క్వశ్చన్ చూడగానే మనకి ఏ థాట్ రావాలి అంటే, యాంగిల్స్ అనేవి రెండు ఈక్వల్గా ఉండాలి. యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఎక్కడ ఉన్నాయి? ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఓకే, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఈ రెండు. ఇది కానే కాదు, ఇది డిఫరెంట్గా ఉంది. ఓకే, ఈ రెండు అంటే ఆప్షన్ 1 to 4లో మనకేంటి? యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. మనకి ఇంకొక కండిషన్ ఏంటి? యాంగిల్ ఈక్వల్గా ఉండాలి ప్లస్ రెండు యాంగిల్స్ మనం యాడ్ చేస్తే 180 degrees రావాలి. చూడండి, ఓన్లీ 90 + 90 యాడ్ చేస్తే మాత్రమే మనకు 180 వస్తుంది. ఇది 90 వస్తుంది యాడ్ చేస్తే, ఇది 100 కాబట్టి ఓన్లీ ఆప్షన్ 1 is the right answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏబి బీసీ సిఏ ఆర్ ది లెన్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబీసీ, దెన్ చూడండి, మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే జనరల్లీ ఏబీసీ, మనకి ఎలా ఉంటాయి సైడ్స్ అనేవి? 3 4 5 అనేది సపోజ్ ఇవి సైడ్స్ అనుకుందాం. చూడండి, ఈ ఏబీ ప్లస్ బీసీని యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది?
3 + 4 కదా, 3 + 4 ఈజ్ గ్రేటర్ దెన్ 5. 3 + 4 అంటే 7 కదా, 7 ఆల్వేస్ గ్రేటర్ దెన్ 5. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. Next, a square and a parallelogram have the same area. If a side of the square is 30 meters and the height of the parallelogram is 45 meters, then the base of the parallelogram is. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మనకి ఏమంటున్నాడు, ఒక స్క్వేర్ తీసుకున్నాడు, అలాగే ఒక ప్యారలగ్రామ్. ఓకేనా, ఈ రెండింటి యొక్క ఏరియా అనేది సేమ్ అంటున్నాడు. ఓకేనా, దీని ఏరియా సేమ్ అని అంటున్నాడు. ఓకేనా, దీనికి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ కదా, దీనికి ఫార్ములా ఏంటి, బేస్ ఇంటూ హైట్. అవునా, చూడండి ఏరియా మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో. నెక్స్ట్, ఇఫ్ ఏ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇస్ 30 మీటర్, ఇదే కదా సైడ్ ఏ కదా, ఇది 30 మీటర్స్ అయితే హైట్ ఆఫ్ ది ప్యారలగ్రామ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, హైట్ 45 మీటర్స్ ఇచ్చాడు. అయితే బేస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ స్క్వేర్ ఈక్వల్ టు బీహెచ్ కదా, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చాడు క్వశ్చన్లోనే. సో ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, 30 కదా. సో 30 × 30 ఈక్వల్ టు బేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హైట్, 45. ఓకే, ఇది 900 కదా డైరెక్ట్లీ. దిస్ ఇస్ 900. 45 1s, 45 2s హౌ మచ్, మనకి 90. సో 0 ఉంది కాబట్టి 0. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బేస్, 20. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజేష్ హ్యాస్ 12 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇన్ హిస్ కాఫీ షాప్. చూడండి, రాజేష్ యొక్క కాఫీ షాప్లో 12 లీటర్స్ ఉన్నాయి. ఓకేనా, ఎంత ఉన్నాయి, 12 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఫర్ మేకింగ్ 1 కప్ ఆఫ్ కాఫీ, ఒక్క కప్ ఆఫ్ కాఫీని ప్రిపేర్ చేయడానికి, ఒక కప్పు కాఫీకి చూడండి ఎంత మిల్క్ యూజ్ చేస్తున్నాడు, 75 ml. ఓకే, అయితే ద నెంబర్ ఆఫ్ కప్స్ ఆఫ్ ది కాఫీ కెన్ బి మేడ్ విత్ ది అవైలబుల్ మిల్క్ బై రాజేష్. చూడండి 12 లీటర్స్ మిల్క్ ఉన్నాయి. ఓకేనా, ఒక్క కప్పు కాఫీ ప్రిపేర్ చేయడానికి 75 ml యూస్ అయితే ఈ 12 లీటర్స్తో ఎన్ని కప్స్ కాఫీ అనేది ప్రిపేర్ చేస్తాడు అనేది క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఇదేమో లీటర్స్లో ఉంది, ఇదేమో ml ఉంది. సో మనం దేన్ని ఒకదాన్ని ఫిక్స్డ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ చూడండి ఈ క్వశ్చన్ మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా, సో మనకేంటి 1 లీటర్ అంటే ఎంత, 1000 ml. అవునా, చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ఒక కప్పుకి ఎంత యూజ్ చేస్తున్నాం, 75 ml కదా. ఓకేనా, ఈ ml నేను ఏం చేస్తాను, మీటర్లోకి కన్వర్ట్ చేస్తాను. ఎలా కన్వర్ట్ చేస్తాను చూడండి, దీని నుంచి 1 ml = 1/1000 లీటర్స్ కదా. ఓకే, 1/1000 లీటర్స్. ఓకే, దీన్ని నేను లీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాను, 75 × 1/1000 లీటర్స్. ఓకేనా, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, 12 లీటర్స్కి ఎన్ని కప్స్ కాఫీ కదా. ఓకేనా, ఇప్పుడు మనం ఎలా చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్. సో 12 × 1/75/1000 కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. ఓకే, 25 3s, 25 4s 100 and 0. ఓకే, 3 1s, 3 4s. చూడండి 4 × 40 ఏమవుతుంది, 160 is the correct answer. Next, if a pipe can fill a tank of 40 liter capacity in 5 hours, then the time required to fill the tank of 68 liter capacity with the same pipe. చూడండి 5 అవర్స్లో 40 లీటర్స్ ఫిల్ చేస్తే ఎన్ని అవర్స్లో 68 లీటర్స్ని ఫిల్ చేస్తుంది, చాలా ఈజీ కదా. ఓకే, 5 అవర్స్లో 40 లీటర్స్ అయితే 68 లీటర్స్ అనేది ఎన్ని అవర్స్లో. చూడండి క్రాస్ మల్టిప్లికేషన్, 5 4 10s 40. ఓకే, 4 1s 4 7s. ఓకే, 5 1s 5 2s. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 17/2 కదా. 17/2 అంటే ఎలా వస్తుంది, 2 8s 16 కదా. సో 8 1/2 is the right answer. సో చూసారు కదండి, క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఇస్తాడు. సో మీకు చాలా టఫ్ లెవెల్లో అయితే ఎగ్జామ్లో అస్సలు ఇవ్వడు క్వశ్చన్లో. సో పేపర్ 1 వాళ్ళకు చాలా ఈజీగా ఇస్తాడు క్వశ్చన్స్. మీరు కొంచెం ప్రిపేర్ అయినా కూడా సో ఫుల్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో మీకు ఇప్పుడు ఈ లాస్ట్ టైంలో మీరు ఉన్నారు కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, అలా చేయడం వల్ల మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.